ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 14-15 వచనాలు. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపుగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీ యొక్క శత్రువుని నువ్వు జయించడానికి, అపవాదిని ఎదురించడానికి మనకి ఉండవలసిన ముఖ్య లక్షణం ఏంటంటే మంచి బుద్ధి, దేవుని ఎదుట చక్కని నడవడిక అని లేఖనము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఆమేన్. దావీదు విషయంలో మీరు చూస్తే గనక దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడయుండెను. దావీదు అన్ని విషయాల్లో కూడా మంచి ప్రవర్తన కలిగిన వాడుగా, నీతిమంతునిగా, యథార్థవంతుడిగా దేవుని దృష్టికి జీవించాడు గనక దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఈరోజు చాలామంది అనుకుంటారు, నేను ఎలా జీవించేసినా, నేను చర్చికి వెళ్ళిపోతే దీవించబడతాను, నేను ఎలా ప్రవర్తించినా, ఎలా బ్రతికినా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నేను ఆశీర్వాదం పొందేసుకుంటాను అనుకుంటారు. అది చాలా తప్పు. దేవుడు నీ ప్రవర్తన అంతటినీ కూడా చూస్తాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆనాడు దావీదు భయంకరమైన దినాలు గడిపాడు, అరణ్యంలో గడిపాడు, పరిగెత్తాడు. కానీ దేవుని తోడు అతనికి ఉండబట్టే అద్భుతంగా అతని పరిపాలన, రాజ్యము అవన్నీ కూడా జరిగాయి. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు తరమబడుతున్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? మనుష్యుల చేత నిందలు భరిస్తూ ఉన్నావా? ఎటువంటి పరిస్థితుల మధ్య నీ ఉన్నా సరే నీ ప్రవర్తన అంతటి విషయంలో కూడా జాగ్రత్త. నీతి కలిగి జీవించాలి, ఇంకా యథార్థంగా జీవించాలి. అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీకు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఆయన తోడు నీకుంటుందని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. ఇక్కడ చూడండి, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడ్డారట. హల్లెలూయా. నువ్వు ఎంత యథార్థంగా జీవిస్తావో అపవాది నిన్ను చూసి భయపడతాడు. వాడు ఏ రూపంలోనైనా ఈరోజు నేను ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, మనుష్యుల పరంగా కానీ, వ్యవస్థ ద్వారా కానీ వాడు ఏ రీతిగా నిన్ను భయపెడుతూ ఇబ్బంది పెడుతూ ఉన్నాడో దేవుడు ఈరోజు నీకు ఒక మార్గాన్ని చూపించాడు. నీ యథార్థమైన ప్రవర్తన, నీవు చేసే ప్రార్థన, నీ నీతిని బట్టి అపవాది ఈ రోజు నుంచి కూడా నిన్ను ఇంకనూ చూచి వాడు భయపడబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. అయ్యా, నేను ఇంకా నీతిగా ఉండాలి, నేను ఇంకా యథార్థంగా జీవించాలి, నన్ను చూచి అపవాది వాడు భయపడి పారిపోవాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పక దేవుడు నీకు బుద్ధిని, జ్ఞానమును ఆయన ప్రసాదిస్తాడు. ఆమేన్. చాలామంది అపోహపడుతున్నారు, ఉపవాసం ఉంటే పోతుందేమో, ఇది మేము ఏం చేసినా పర్లేదు, మేము దేవునికి కానుకిచ్చేస్తే మేము నీతిమంతులు అయిపోతామేమో అనుకుంటున్నారు. కానీ లేదు లేదు లేదు. నువ్వు దేవునికి కానుక ఇవ్వడం ద్వారా కాదు, ఉపవాసం ఉండడం ద్వారా కాదు, యథార్థంగా జీవించడం ద్వారా, నీతి కలిగి జీవించడం ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.